బైక్ నడుపుతున్న రామాని చూసిన రఘురామ్ ఎంతో ప్రేమగా తనకి స్కూటీని కొనిస్తాడు. ఇక కొత్త స్కూటీకి జానకి దగ్గరుండి పూజ చేస్తూ కొబ్బరికాయ కొడుతూ ఉంటుంది. రఘురామ్, పార్వతి, పద్మ, శ్రీను, శౌర్య వీళ్ళంతా కూడా అక్కడే ఉండి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. జానకి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇప్పుడు స్కూటీని స్టార్ట్ చేయమ్మా అని రఘురామ్ అంటూ ఉంటాడు. దాంతో రామ స్కూటీ స్టార్ట్ చేస్తూ ఉంటే అప్పుడు శౌర్య వచ్చి వెనక కూర్చోబోతూ ఉంటే అప్పుడు రామ తన మోచేత్తో శౌర్యను గుద్దుతూ ఉంటుంది. ఇక అది గమనించిన శౌర్య బండి చాలా బాగుంది కదా అని చెప్పి ఇక అలా లేచి వచ్చి పక్కకు నిలబడి అత్తయ్య ముందు మీరెక్కండి అని జానకిని కూర్చోమని చెబుతాడు. జానకి రామ డ్రైవ్ చేస్తూ ఉంటే వెనకాల కూర్చొని ఉంటుంది. ఇక అందరి వైపు చూస్తూ జానకి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. రామ స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉంటే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.